నమస్కారం ఉపేంద్రనాథ్ రెడ్డి గారు. మీరు ఏదైనా పార్టీలో కానీ అప్పుడు కానీ ఉన్నారా? లేదు సార్, మాకు పార్టీ పరంగా ఎప్పుడు మేము అనుకోలేదు. కానీ ఒకటి మాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, మనం ఏదైనా అడగాలంటే మనకు ఓటు అనేది మాత్రం మనకు ఉండాలి. ఓటు హక్కు ఉంటేనే మనం ఏదైనా క్వశ్చన్ చేయగలుగుతాం, నిలదీయగలుగుతాం అనేది మనకు అప్పుడు అర్థమైంది పూర్తిగా. అంటే ఇంతవరకు ఉన్నాయి, మనకు ఓటు హక్కు లేదని కాదు, ప్రజల్లో మనము ఈ ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తీసుకురావాలన్నది అప్పుడు స్టార్ట్ చేసాం. మనం ఓటు హక్కు ఉంటే కనుక ఎవరైనా నిలదీయచ్చు. మనము ప్రజలను నిలదీసి వినియోగించుకోవాలి. మనం ఓటు హక్కు వినియోగించుకుంటే కనుక అది నీకు నచ్చిన పార్టీకి వేసుకోను, పర్లేదు. నీకు నాయకుడు పలాని వాడు మంచివాడు అంటే కాంగ్రెస్ మంచిది, కాంగ్రెస్కి వేసుకో, బీజేపీ మంచిది, బీజేపీకి వేసుకో, బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్కి వేసుకో, నీ ఇష్టం అది. కానీ మనకు కావాల్సిన వస్తువు మౌలిక సదుపాయాలు ఏమైనా కావాలంటే మాత్రం క్వశ్చన్ చేయాలంటే కంపల్సరీ ఓటు అనేది కంపల్సరీ ఉండాలి. ఓటు హక్కు మనకు ఉంటేనే, ఓటు హక్కు వినియోగించుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మనం అక్కడ నేను చెప్పాను అన్నమాట, కాలనీ మీటింగ్ పెట్టేసి అదొకటి గమనించాను. ఇంకా అదేంటంటే, మీకు ఇంకోటి, కాలనీలో ఎంతసేపు ఉన్నా కూడా ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, ఏది మనకు పలాని వస్తువులు లేవని చెప్పేసి అని. వస్తువులు లేవంటే ఇప్పుడు గవర్నమెంట్ చేయట్లేదంటే కనుక మనకే మనం ఎందుకు చేసుకోకూడదు? అదొకటి నేను మోటివేట్ చేశాను అన్నమాట కాలనీ వాళ్ళందరినీ. ఇప్పుడు మనం 100 రూపాయలు సంపాదించామనుకోండి, 100 రూపాయలు మనకు చేతనంత 2 రూపాయలు 3 రూపాయలు సమాజం కోసం ఖర్చు పెడతాం. మనము ఏమవుతుంది? మనమున్న ఏరియానే కదా, మనమున్న ఏరియాని మనం డెవలప్ చేసుకున్న తప్పేముంది దాంట్లో? ప్రతి ఒక్కటి గవర్నమెంట్ వచ్చి చేయాలి, మున్సిపాలిటీ చేయాలనేది ఎందుకు అనుకుందాం మనము? వాళ్ళు మనం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా చేస్తలేరు. అలాంటప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు మనకే మనము అనేదంతా నేను అందరిని మోటివేట్ చేయడం జరిగింది. అంటే మీరంటే పర్లేదు, బిజినెస్ మ్యాన్స్ లేదంటే అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ కొంతవరకు పర్లేదు, మరి మిగతా కింద స్థాయి వాళ్ళ కోసం ఆలోచించారు? మేము దానికోసం ఆలోచించాం సార్. చాలా వారికి ఏమన్నామంటే, ఎవరికైతే కనుక ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉందో వారిని మాత్రమే చేయమని అడిగాం మేము. ఖర్చు పెట్టలేని వాళ్ళని వాళ్ళు బలవంత పెట్టారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు మీరు అన్నట్టు బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళకి వచ్చే ఆదాయం 20,000 25,000 జీతం వస్తే కనుక వాళ్ళు ఖర్చు పెట్టి ఆడడం కూడా మనకు సబబు కాదు. నేను అందుకని చెప్పాము, కాలనీలో మేము అదే చెప్పాము. ఇప్పుడు సపోజ్ ఇండివిజువల్ హౌస్ ఉందనుకోండి, ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి అంత ఖర్చు పెట్టే స్తోమత ఉండదు. మీకు నచ్చితే ఇవ్వండి, 100 రూపాయలు లేకుంటే లేదు. కొద్ది పెట్టుకోగలిగిన వాళ్ళందరినీ ఫస్ట్ అట్లా చెప్పామన్నమాట. కానీ మనం ఎంత మోటివేట్ చేసినా డబ్బు విషయంకి వచ్చే లోపల మనం ట్యాక్సులు కట్టేటప్పుడు మనం ఎందుకు ఖర్చు పెట్టాలా అనే దాంతో చాలా మంది క్వశ్చన్ చేసి ముందుకు రాలేకపోయారు. సరే, ఇలా ఉన్నప్పుడు సరే మనము ఎవరైతే మనం ఫస్ట్ తీసుకెళ్ళామో కాన్సెప్ట్ మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి చూపించాలని చెప్పి నేను నా సొంత ఖర్చులతో మా కాలనీ పార్కు, అసలు అధ్వాన పరిస్థితుల్లో మా కాలనీలో 6 పార్కులు ఉంటాయి. ఇప్పుడు 6 పార్కు మిగిలింది. ఇవాళ కాలనీ లేఅవుట్లో కేటాయించిన పార్కులు ఏవైతే ఉన్నాయో, కమ్యూనిటీ హాల్స్, సెప్టిక్ ట్యాంకు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కాలనీ కేటాయించినవి, కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బల్యంతో, లోకల్ లీడర్స్ ప్రోద్బల్యంతో, మరి పేర్లు చెప్పడం సమంజసం కాదు, వాళ్ళ ప్రోద్బల్యంతో దొంగ పేపర్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు, యాక్చువల్లీ లేఅవుట్ 92, 93లో వేస్తే 2008లో రిజిస్ట్రేషన్ అయ్యాయి లేఅవుట్ వేసిన వ్యక్తి చనిపోయిన తర్వాత. ఇలా పార్కులన్నీ కబ్జాగా అవుతూ వచ్చాయి. మేము సరే ఇంకా మనకు ఏమీ లేకుండా ఇప్పుడు అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది, మనకు కంపల్సరీ ఒక పార్క్ అనేది ఉండాలి కాలనీకి అనే దాంతో ఫస్ట్ మేమే 2023లో అప్పుడున్న లోకల్ లీడర్స్ని పిలిపించేసి మొక్కలు నాటేసి మేము తీసుకొచ్చి పెట్టాను. మొత్తం అంతా మొక్కలు తీసుకొచ్చి నాటివ్వడం జరిగింది. అన్ని పెంచుకొని మేమంతా ప్రిపేర్ చేసుకున్నాం. ఆ పార్క్ అంతా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి రెనోవేట్ చేశారు ఈ మధ్యకాల మున్సిపాలిటీ వాళ్ళు. అది కూడా కొంతమేరకు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ రాలేదని చెప్పేసి మధ్యలో వదిలేశారు. వదిలేసిన పార్క్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా నేను కంప్లీట్ చేశాను, నా సొంత నిధులతో కంప్లీట్ చేశాను. నేనే చేశాను మళ్ళీ, ఎందుకంటే నా కాలనీ వాళ్ళ కోసం నేనున్నాను, ఆ సమాజంలో నేనున్నాను. ఇక్కడ నేను ఉన్నాను, నాతో పాటు ఇంతమంది ఉన్నారు. వీరందరికీ పచ్చదనము, కొద్దిగా ఆహ్లాదకరంగా ఉండి కాసేపు పిల్లలు ఆడుకునేదానికి వస్తువులు ఉండాలి. మహిళలు బయటికి వెళ్ళలేరు, కనీసం మన కాలనీ వరకు జిమ్ చేసుకోవడము, ఎక్సర్సైజుల కోసం ఒక జిమ్ ఉండాలి. ఇలాంటివన్నిటి కోసం అని చెప్పేసి మా కౌన్సిలర్ గారిని పట్టుకొని నేను మున్సిపాలిటీ ఏదో పదే రిక్వెస్ట్ చేసేసి నేను మా కాలనీ ఆ పార్క్ లో ఏర్పాటు చేయించడం జరిగింది. పార్క్ లో ఏర్పాటు మీ కాలనీ వరకు? నా కాలనీ వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.